ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని రక్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. లోకో ట్రైన్ రాకపోకలను 9వ కిలోమీటర్ వద్ద అంతరాయం ఏర్పడింది. మరమ్మతులు చేసి సమస్యల పరిష్కారానికి ప్రయత్నాలు చేస్తున్నారు. టన్నెల్లో 11వ కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్ల మేర భారీగా నీరు నిలిచాయి. టన్నెల్లో 2 పంపింగ్ స్టేషన్ల మధ్య భారీగా నీరు నిలిచాయి. ప్రత్యేకంగా పంపులు తెంపించి డీ వాటరింగ్ చేస్తున్నారు సిబ్బంది. అర్ధరాత్రి టీబీఎంలోకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రవేశించాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని కూడా రక్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గురుప్రసాద్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గురుప్రసాద్, చెప్పండి. వైష్ణవి, ఏదైతే 48 గంటలు దాటిపోయింది, ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఇంకా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. నేవీ, ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తో పాటుగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అలాగే సింగరేణి రెస్క్యూ టీంలు కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి. సో ఇప్పటి వరకు అయితే ఇంకా అలా లోపల కార్మికులు చిక్కుకున్నారో ఇంకా ఆచూకీ లభించలేదు. పెద్ద ఎత్తున కూడా మట్టి దీపాలు కూరుకుపోయి అలాగే వాటర్ అంతా కూడా వచ్చి చేరుతుంది. ఈ నేపథ్యంలో చాలా క్లిష్టంగా మారింది లోపలికి వెళ్ళడానికి. నిన్న మంత్రి జూపాలి కృష్ణారావు కూడా దాదాపు 13 కిలోమీటర్ల వరకు కూడా లోపలి సొరంగంలోకి వెళ్లారు. అయితే కేవలం 100 మీటర్స్ దూరంలోనే మొత్తం స్ట్రక్ అయిపోయిందని కూడా ఆయన చెప్పారు. సో దానికి సంబంధించి కూడా ఎట్లా చేయాలనే దానిపై కూడా రాత్రింబవలు కూడా ఈ బృందాలని పూర్తిస్థాయి మాత్రం చెమటోడుస్తున్నాయి, శ్రమిస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఇంకా ఉత్కంఠ నెలకొంది. అసలు వాళ్ళ పరిస్థితిని కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో నిన్న ఏదైతే మొన్న 8:30 ప్రాంతం ఉదయం జరిగిందో అక్కడి నుంచి కూడా ఇప్పటి వరకు ఇంకా ముమ్మరంగా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. అయినప్పటికీ కూడా ఇంకా ఆచూకీ లభించలేదు. అయితే లోపల మాత్రం సొరంగం మొత్తం కూడా పూర్తిగా స్ట్రక్ అయిపోయింది. ఎందుకంటే టనెల్ బోరింగ్ మిషన్ కూడా అక్కడే ఉండిపోయింది. అదేవిధంగా పైనుంచి మట్టి దిబ్బలకు కింద పడ్డాయి, అలాగే సిమెంట్ ఫలకాలు కూడా కింద పడ్డాయని చెప్తూ మొత్తం కూరుకుపోయింది, మొత్తం బురదమయమని చెప్తున్నారు. దాదాపుగా 150 నుంచి 200 మీటర్ల మేర కూడా పూర్తిస్థల మాత్రం ఈ యొక్క మట్టి దిబ్బలు ఉన్నాయని చెప్తున్నారు. దాన్ని తొలగించే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. విశ్వ ప్రయత్నం అయితే జరుగుతున్నాయి. మొత్తం దేశంలో ఉన్న అన్ని రంగాలు, అన్ని బృందాలకు సంబంధించి వారంతా కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క సహాయక చర్యలో పాల్గొంటున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే విశాఖపట్నం నుంచి కూడా నేవీ బృందం వచ్చింది. వాళ్ళు కూడా రంగంలోకి దిగారు. అయినప్పటికీ కూడా లోపల ఏదంటే మొత్తం సొరంగం అంతా కూడా దాదాపు 15 మీటర్ల ఉంటుంది కాబట్టి ఆ లోపలికి వెళ్లి రావాలంటే కూడా చాలా క్లిష్టతరంగా మారింది. ముఖ్యంగా ఏదైతే మనకు పోలో ట్రైన్ లో కూడా వెళ్తున్నారు, వెళ్లి ఎప్పటికప్పుడు కూడా మట్టిని తొలగిస్తున్నారు. మొత్తం ఏదైతే మనము బృందాలుగా వెళ్తూ వారంతా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నారు. మొత్తం ముమ్మరంగా సహాయక చర్యలు జరుగుతున్నాయి. షిఫ్ట్ లో వారి కూడా వెళ్తున్నారు. దాదాపు ఒక్కొక్కరు 12 అవర్స్ కూడా పనిచేస్తున్నారు, ఒక్కొక్కరు 8 అవర్స్ పనిచేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇంతవరకు అయితే పూర్తిగా ఆ లోపల ఉన్న వాళ్ళ పరిస్థితిని తెలియట్లేదు. అయితే మంత్రి జూపాలి కృష్ణారావు అని చెప్పారు, నిన్న అక్కడికి వెళ్లి అక్కడైతే లోపల ఇరుక్కున్న 8 మంది కార్మికుల పేర్లను పిలిచడం జరిగింది. కానీ అక్కడి నుంచి మాత్రం ఎలాంటి శబ్దాలు కూడా లేవని చెప్పారు. ఆయన పరిస్థితులు కూడా ఆశాజనకంగా లేవని చెప్పారు. సో దాన్ని మనం ఇప్పుడే అఫీషియల్ గా చెప్పలేం. పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉందని చెప్పవచ్చు. లోపల మాత్రం చాలా సిచ్యువేషన్ చాలా బ్యాడ్ గా ఉంది. అయినప్పటికీ కూడా నేవీ బృందం కావచ్చు, ఆర్మీ బృందం, అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు సింగరేణి రెస్క్యూ టీం బృందాలు కూడా లోపల మాత్రం ఇంకా మట్టిని తొలగించే ప్రయత్నం చేస్తుంది. వాటర్ అంతా కూడా పెద్ద ఎత్తున వచ్చి చేరింది కాబట్టి వాటర్ పూర్తిగా తొలగించి ఆ తర్వాత మట్టిని తొలగించిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇంకా చాలా సమయం పట్టే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే లోపల మొత్తం మనకి ఎగ్జిట్స్ ఎక్కడ లేవు కాబట్టి ఖచ్చితంగా ఏదైతే మట్టి దిబ్బలు పూర్తిగా కూరుకుపోయాయో అదంతా కూడా తొలగించిన తర్వాతనే 8 మంది కార్మికులు ఏదైతే టన్నెల్ బోరింగ్ మిషన్ అవతల సైడ్ ఉన్నారని చెప్తారు. కానీ అదంతా కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే టన్నెల్ బోరింగ్ మిషన్ అనేది పూర్తిగా డ్రిల్లింగ్ చేసుకుంటూ వెళ్తుంటుంది. అలాంటిది టన్నెల్ బోరింగ్ మిషన్ ఆ ప్రవాహానికి ఆ నీటి ప్రవాహానికి కొట్టుకొచ్చింది. కొన్ని టన్నుల కొద్ది బరువున్న ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ ఏదైతే కొట్టుకొచ్చిందని చెప్పేసి నిన్న మంత్రి జూపాలి కృష్ణారావు చెప్తున్నారు. సో ఎంత గందరగోళ పరిస్థితి ఉంది. ఒక క్లారిటీ రావాలంటే కొంతమేర సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే మొత్తం బృందాలన్నీ కూడా లోపలనే ఉన్నాయి. షిఫ్టుల వారీగా వాళ్ళంతా కూడా పనులు చేస్తున్నారు. పూర్తిగా క్లిష్టతరంగానే ఉంది.
ఎందుకంటే చాలా పెద్ద భారీ విపత్తు అని చెప్పవచ్చు. ఇంత పెద్ద విపత్తు నుంచి బయటపడాలంటే కూడా చాలా సమయం పట్టే అవకాశం ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీగా మరింత ఏదైతే లోపల పరిస్థితులు ఏందో రావాలంటే కొంచెం క్లారిటీ రావాల్సి ఉంది, మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ముమ్మరంగా అయితే సహాయక చర్యలు చేపడుతున్నారు. ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ఘటనపై కూడా ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. అక్కడ ఉన్న పరిస్థితులను కూడా ఆయన ఆరా తీస్తున్న సిచ్యువేషన్. అలాగే స్థానిక ఎవరైతే మంత్రులు ఉన్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణ, వారు కూడా పూర్తి స్థలం అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశం. అయితే లోపల జరిగే సిచ్యువేషన్ మాత్రం వేరేలాగా కనిపిస్తుంది. ఎందుకంటే టనెల్ బోరింగ్ మిషన్ అనేది కొన్ని టన్నుల కొద్ది ఉంటుంది, అదే బయటికి ఆ వాటర్ ఫోర్స్ కు కొట్టుకొచ్చిందని చెప్పేసి జూపల్లి కృష్ణారావు చెప్తారు. అసలు టనెల్ బోరింగ్ మిషన్ అనేది ఏదైతే డ్రిల్లింగ్ ఉంటుందో ఆ డ్రిల్లింగ్ పాయింట్ వద్దనే ఉంటుంది, కానీ ఆ డ్రిల్లింగ్ పాయింట్ దగ్గర వాళ్ళకి కొంతమంది షిఫ్ట్ల వారిగా పనిచేస్తున్నారా, టనెల్ బోరింగ్ మిషన్ లో ఎంతమంది ఉన్నారు, దానిపైన కూలిందా లేకపోతే బ్యాక్ సైడ్ కూలిందా అనేది ఇంకా క్లారిటీ లేదు. అందరూ కూడా ఏదైనా చెప్తున్నారంటే టనెల్ బోరింగ్ మిషన్ ముందు కార్మికులు అని చెప్తున్నారు, కానీ దాంట్లో మాత్రం క్లారిటీ లేదు. ఎందుకంటే టనెల్ బోరింగ్ మిషన్ అనేది పూర్తిగా డ్రిల్లింగ్ చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి అది వెనక్కి వచ్చే ఆస్కారం ఉండదు. సో ఏదైనా దానికి ఎట్లా ఏం జరిగింది, ఇంకా పూర్తిగా ఆ ఇన్సిడెంట్ ఏ విధంగా జరిగింది అనేది కూడా తెలియాలంటే మరి కొంతసేపు వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మాత్రం అన్ని బృందాలు కూడా నేవీ బృందాలు మిగతా బృందాలు కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్న ముమ్మరంగా అయితే సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. గురుప్రసాద్, అయితే టన్నల్లో చిక్కుకున్న 8 మంది కూడా అన్సేఫ్ గా ఉన్నారంటూ కూడా మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా తెలపడం జరిగింది. అలాగే ఎవరైతే 8 మంది చిక్కుకున్నారో వారు మరణించి ఉండొచ్చు అంటూ కూడా అధికారులు అయితే వారి అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు కదా. యా, అఫ్ కోర్స్, ఎందుకంటే నేను మంత్రి జూపల్లి కృష్ణారావు దాదాపు ఆయన మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో లోపల అధికారులతో కలిసి ఆయన లోకో రైల్లో ఆయన లోపలికి వెళ్లారు. సాయంత్రం 6:30 ఆయన బయటకు వచ్చారు. సో అంత జర్నీ చేసిన ఆయన కూడా జూపల్లి కృష్ణారావు నేరుగా చెప్తున్నారు పరిస్థితులు అయితే ఆశాజనకంగా లేవు, మనం ప్రెడిక్షన్ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి మనం క్వశ్చన్ అడిగినప్పుడు కూడా సేఫా అన్సేఫ్ అన్నప్పుడు కూడా ఆ విషయంలో కూడా ఆయన అన్సేఫ్ గానే భావించవచ్చు అని చెప్పారు. ఎందుకంటే 48 అవర్స్ అయిపోతుంది, వాళ్ళకి కనీసం మధ్యలో అయితే అది పైకప్పు కూలిన తర్వాత కూడా ఆక్సిజన్ అందలేదని చెప్తున్న తర్వాత ఇప్పుడు ఆక్సిజన్ లోపలికి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి అక్కడ వాళ్ళకు ఏది ఆహారం లేదు, అలాగే లోపల పూరిస్తే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఆ మట్టి దిబ్బలు కూడా వారిపై పడుండొచ్చు కూడా అనుమానాలు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం అన్సేఫ్ గానే భావించవచ్చు. సో ఏది ఏమైనప్పుడు కూడా సురక్షితంగా తీసుకొస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కూడా మరి అక్కడ పరిస్థితులు మాత్రం ఆ రకంగా లేవు. ఖచ్చితంగా ఎక్కడైతే ఆ 8 మంది కార్మికులు ఇరుక్కున్నా వారంతా కూడా అన్సేఫ్ గానే ఉన్నారని మనం భావించవచ్చు. సో ఏది ఏమైనప్పుడు కూడా కనీసం వాళ్ళని బయటికి తీసుకొచ్చే విధంగానైనా ఆ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందనేది తెలుసుకోవాలంటే మనం ఖచ్చితంగా ఈ సహాయక బృందాలు అయితే అవన్నీ కూడా సహాయక చర్యలు చేపడుతున్నాయి. వాళ్ళు ముమ్మరంగా ఇంకా పనులు కొనసాగిస్తున్నారు, ఆ మట్టినంతా తొలగించిన తర్వాత ఆ వాటర్ ఫోర్స్ అదంతా కూడా బయటికి తీసుకురావాలి. అలాగే ఏదైతే టనెల్ బోరింగ్ మిషన్ ఉందో ఆ టనెల్ బోరింగ్ మిషన్ వీళ్ళకి ముందుందా వెనకాల సైడ్ ఉందా, ఒకవేళ టనెల్ బోరింగ్ మిషన్ ఉందంటే పెద్ద టాస్క్ అని చెప్పొచ్చు. ఎందుకంటే టన్నుల కొద్ది బరువు ఉంటుంది, అది పనిచేస్తుందా లేదా, ఒకవేళ టనెల్ బోరింగ్ మిషన్ వీళ్ళకంటే వెనకాల ఉంటే ఖచ్చితంగా దాన్ని బ్యాగ్ తీసుకురావాల్సి వస్తుంది. బ్యాగ్ తీసుకొచ్చిన తర్వాతనే మట్టిని, వాటర్ ని, అలాగే సిమెంట్ ఫలకాలను తొలగించిన తర్వాతనే వాళ్ళని బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అధికారులు భిన్నంగా చెప్తున్నారు, ఒక్కోసారి ఒక్కో రకంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా పెద్ద టాస్క్ అని చెప్పవచ్చు. అన్ని బృందాలు మాత్రం ఇప్పుడు ఈ సహాయక చర్యల్లో ముమ్మరంగా పనిచేస్తున్నాయి. గురుప్రసాద్, అయితే మరోవైపు ఈ టన్నల్లో చిక్కుకున్న 8 మంది కుటుంబాలకు అయితే ప్రభుత్వం సహాయక చర్యలు, ఎలాంటి సహాయక చర్యలు ప్రభుత్వం నుంచి అందుతున్నట్టు తెలుస్తుంది? ఇప్పటికే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారంతా కూడా ఆ కార్మికులంతా కూడా జార్ఖండ్, యూపీ, అలాగే పంజాబ్, జమ్మూ కాశ్మీర్ సంబంధించిన వారు. ఆ 8 మందిలో కూడా దాదాపు ఒకరిద్దరు ఏదైతే ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ చెప్తారో మిగతా వారంతా కార్మికులు అని చెప్తున్నారు. ఇప్పటికే ఆ కుటుంబ సభ్యులు కూడా సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు కూడా బయలుదేరి వస్తున్నారు. ఖచ్చితంగా వారు కూడా ఒక ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా తమ వారిని సేఫ్ గా బయటికి తీసుకురావాలని కూడా వాళ్ళు వేడుకుంటున్నారు. అక్కడికి సంబంధించిన అయితే ఆ రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులు కూడా మన మంత్రులతో మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పుడు కూడా ఇక్కడికైతే సహాయక చర్యలు ఇంకా కంటిన్యూ కొనసాగుతున్నాయి. 48 అవర్స్ దాటిపోయింది కాబట్టి డెఫినెట్లీగా అది పెద్ద టాస్క్. బయటికి తీసుకురావడం, ఆ మట్టినంత తొలగించడం అంత ఈజీ కాదు. సో ఇంకా మరింత సమయం పట్టే అవకాశం ఉంది. నిన్న మంత్రి జూపల్లి కృష్ణారావు 5 అవర్స్ పట్టొచ్చు, 1 డే పట్టొచ్చు అని చెప్తారు. కానీ దాని ఇంకా ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే అంత చిన్న సొరంగ మార్గం నుంచి ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ బయటికి ఎట్టా తీసుకొస్తారు, అది కొట్టుకొచ్చిందని చెప్తున్నారు. వాటర్ అంతా కూడా ఆ లీకేజ్ అయిపోతుంది, ఎక్కడెక్కడ వాటర్ అంతా కూడా లీకేజ్ అయి ఉంది పూర్తిగా సొరంగం అది. ఎందుకంటే ఈ పనులు కూడా దాదాపుగా 2 నెలల తర్వాత ప్రారంభించారు, 4 రోజుల క్రితమే ఆ పనులు ప్రారంభించారు. సో ఈ నిపుణుల బృందంతో ఫస్ట్ పర్యవేక్షించిన తర్వాత లోపలికి వెళ్లి ఉంటే సిచ్యువేషన్ ఈ రకంగా ఉండేది కూడా కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో ఏది ఏమైనప్పుడు కూడా ఇది మన మానవ తప్పిదమా ఏదనేది కూడా వేచి చూడాలి. సో దానికి సంబంధించింది క్లారిటీ రావాలంటే మనం కొద్ది గంటలు ఆగాల్సిన ఉంది. ప్రజెంట్ గా అయితే ఇంకా లోపల మాత్రం సహాయక చర్యలు మాత్రం ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
గురుప్రసాద్, అయితే 48 గంటలు గడిచినప్పటికీ కూడా ఆ టన్నల్ లోపల వారి పరిస్థితి ఏంటి అనేది మనకి ఇంకా తెలియలేదు. అయితే ఈ రోజు అయినా వారి పరిస్థితి ఏంటి అనే తెలిసే అవకాశం ఉందా? అదే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. లోపల ఇంకా ఏదైతే టన్నెల్లో మాత్రం ఈ షిఫ్ట్ల వారిగా మాత్రం అన్ని బృందాలు కూడా పనిచేస్తున్నాయి. ఇంతవరకు అయితే మనకు క్లారిటీ లేదు. ఎందుకంటే నిన్న ఏదైతే మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులతో లోపలికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ నుంచి 100 మీటర్స్ దూరంలోనే 100 మీటర్స్ దాటితే ఖచ్చితంగా వాళ్ళని గుర్తించే అవకాశం ఉంటుందని చెప్పి ఆయన చెప్పారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పేర్లతో సహా గట్టిగా అరిసినప్పటికీ కూడా వాళ్ళ నుంచి మాత్రం ఎలాంటి శబ్దాలు కానీ వాళ్ళ నుంచి మాత్రం ఎలాంటిది రెస్పాన్స్ మాత్రం లేదు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఖచ్చితంగా వారంతా కూడా అన్సేఫ్ జోన్ లోనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఖచ్చితంగా ఈ సహాయక బృందాలు ఏదైతే బృందాలు ఉన్నాయో వాళ్ళు ముమ్మరంగా పనులందే కొనసాగిస్తే, అదేవిధంగా ఏదైతే అక్కడ ఉన్న లోపల ఉన్న ఆ టాస్క్ ఉందో ఆ టాస్క్ ను చేస్తే మరి ఖచ్చితంగా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సో నేవీ, ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, అలాగే సింగరేణి రెస్క్యూ టీం, దీంతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వచ్చి మాత్రం వారైతే షిఫ్ట్ల వారికి మాత్రం ముమ్మరంగా అయితే సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ గురుప్రసాద్.